ఇప్పుడు నా సంతోషాన్ని నేనే జనరేట్ చేసుకోకుంటే నా లైఫ్ పార్ట్నర్కి నేను ఎలా ఇవ్వగలుగుతాను? నా హ్యాపీనెస్ నా కంట్రోల్లో లేనప్పుడు ఎదుటి వాళ్ళ కంట్రోల్లో ఎలా ఉంటుంది? వాళ్ళకు కూడా వాళ్ళ సంతోషం ఇంపార్టెంట్, వాళ్ళ హెల్త్ ఇంపార్టెంట్, వాళ్ళు ఎలా బాధ్యులు చేయలేము. ఒకసారి మనం సెల్ఫ్ రిఫ్లెక్షన్, మనం ఏంటంటే ఆత్మ పరిశీలన డీప్గా చేసుకుంటే అర్థమవుతుంది. అది మనం ఏంటంటే అన్బయాస్డ్గా చూడాలి. లేదు నువ్వు నా వైఫ్, నువ్వు రెస్పాన్సిబిలిటీ, నా హస్బెండ్ నువ్వే బాధ్యత. ఇక్కడ ఏంటంటే అన్ఫార్చునేట్లీ పెళ్లికి ముందున్న బ్యాగేజ్ అంతా కూడా వాళ్ళ మీద తీస్తారు. నేచర్ అంటే ఆ కోపింగ్ మెకానిజమ్స్ ఉంటాయి కదా. ఇప్పుడు కొంతమంది ఇమీడియట్లీ రియాక్ట్ అవుతుంటారు. నేను ముందు రియాక్ట్ అయ్యాను కాదు, పెళ్లి తర్వాత నీవు వచ్చాకనే అవుతున్నాయి అంటారు. కాదు, అది వెనక్కి వాళ్ళు చూస్తే నా కోచింగ్లో నేను చూస్తాను. చిన్నప్పటి నుంచినే ఇమోషనల్ ప్యాటర్న్స్, ఎక్కడ ట్రిగ్గర్ అవుతారు, ఎక్కడ కోపంగా ఉంటారు, ఎక్కడ సబ్మిసివ్ అవుతారు, ఎక్కడ లైక్ షట్ డౌన్ అవుతారు, ఇవన్నీ కూడా ప్యాటర్న్స్ అయ్యండి. కాకపోతే అప్పటి వరకు బయటికి రావు అవి. లైఫ్ పార్ట్నర్ వచ్చాకనే బయటకు వస్తుంటాయి. తర్వాత పిల్లల మీద తీసుకుంటారు, ముందు లేకుండే తర్వాత అయినామని చెప్పేసి. సో ఇక్కడ ప్యాటర్న్స్ వాళ్ళు ఐడెంటిఫై చేసుకోవాలి. ఎక్కడైతే వాళ్ళు ట్రిగ్గర్ అయ్యే ప్యాటర్న్స్ ఏంటి, ఆ ప్యాటర్న్ ఎందుకు వస్తుంది, వాటి ఎక్స్పెక్టేషన్ ఏంటి, అంటే రీజన్ ఏంటి. నాకు కోపం వస్తుంది, ఎందుకు కోపం వస్తుంది, దాన్ని లోతుకి వెళ్ళాలి. అది నిజంగా కోపం రీజనేనా, లేకుంటే ఎంప్టీనెస్సా, లేకుంటే సాడ్నెస్సా, లేకుంటే గిల్టా, రిగ్రెటా, దానికి ఎగ్జాక్ట్ మీనింగ్ ఇవ్వాలి. అంటే ఆ ఎమోషన్కి మనం కోపం అని ఇమీడియట్లీ ట్యాగ్ చేస్తాం. కోపం కాదు. చాలా వరకు అలా సెల్ఫ్ రిఫ్లెక్ట్ చేసినప్పుడు ఆ ఎమోషన్ కోపం కాదండి, అన్మెట్ ఎమోషనల్ డిజైర్. ఒక గిల్ట్ కావచ్చు, అంటే అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషనే కావచ్చు, ఆర్ లేదా మీరు ఎక్కడో బయట ఏదో ఇబ్బంది అయింది, ఆఫీస్లో ఉన్న స్ట్రెస్ అంతా తీసుకొచ్చి అవుట్ బస్ట్ అవ్వడానికి ఇక్కడ ఒక ఆపర్చునిటీ కమాన్ బ్లాస్ట్ చేసేసాము. సో అక్కడ అర్థం చేసుకోవాలి, కోపం అవడానికి నిజంగా ప్రాబ్లం ఇక్కడ నేను రియాక్ట్ అయినాను గట్టిగా, ఇంట్లోకి వచ్చాక రియాక్ట్ అయినాను. రియాక్ట్ అయింది మా పిల్లల గురించి రియాక్ట్ అయినానా, రియల్ ఇష్యూ తోట, భార్య ఏదైనా అన్నందుక, లేకుంటే బ్యాగేజ్, ఆ రిఫ్లెక్షన్ అనేది ఉండదు. ఇక్కడ ఏమవుతుంది, అన్ని పక్కన వెళ్ళిపోయి ఇక్కడే సీన్ అవుతుంది. చిన్న విషయాలకు పెద్ద ఎక్స్ప్లోజన్ అవుతుంది చూసారు రియాక్షన్. అక్కడ ప్రాబ్లం అది కాదు, పాస్ట్ బ్యాగేజ్, ఆఫీస్ వే కావచ్చు, లేదా ఆ వ్యక్తితోటి ఇంతకు ముందు ఉన్న బ్యాగేజ్, ఎప్పటి నుంచో అంచి వేసుకుంది ఒక ట్రిగర్ అనమాట.